ఓఆర్ఆర్ టెండర్లపై తెలంగాణ ప్రభుత్వం సిట్ విచారణ ఏర్పాటు చేసింది. మాజీ మంత్రి హరీష్ కోరికను మన్నించి సిట్ ఏర్పాటు చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి భయపడేది లేదన్న హరీష్ రావు దమ్ముంటే టెండర్ల ప్రక్రియను రద్దు చేయాలన్నారు. టెండర్లను రద్దు చేసి తర్వాతే విచారణ జరిపించాలని సవాల్ విసిరారు కేటీఆర్. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లకు సంబంధించి సభలో సవాళ్ల పర్వం కొనసాగింది. ఓఆర్ఆర్ టెండర్లు ఇష్టం లేకుంటే రద్దు చేయాలన్నారు హరీష్ రావు. తాము అభినందిస్తామన్నారు. మీకంటే ఇష్టం లేకపోతే ఓఆర్ఆర్ టెండర్ క్యాన్సిల్ చేయండి. వి అప్రిషియేట్ టెండర్ క్యాన్సిల్ చేయండి. ఔటర్ రింగ్ రోడ్డును ఆయాచితంగా అప్పనంగా ఎవరికో అప్పగించారని టెండర్లపై విచారణ జరిపించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. సిట్తో సమగ్ర దర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్ లీజుపై విచారణ జరపాలని హరీష్ రావు కోరటం అభినందనీయమన్నారు. మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మిండ్రు. ఈరోజు వారే డిమాండ్ చేసిండ్రు, ఈ ఔటర్ రింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ ఇవ్వండి అని. వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంను నిర్వహించి టెండర్లు రద్దు చేయాలని హరీష్ రావు కోరారని, దానర్థం విచారణ జరిపించాలనే అన్నారు మంత్రి పొంగులేటి. ఒప్పందాన్ని రద్దు చేయాలంటే దానిపై విచారణ జరిపించాల్సి ఉందన్నారు మంత్రి. ఒక టెండర్ రద్దు చేయాలి అంటే, ఒకసారి అగ్రిమెంట్ అయిన టెండర్ రద్దు చేయాలి అంటే ముందు రద్దు చేయమంటున్నారు. రద్దు చేయాలి అంటే దాని మీద విచారణ జరగాలి. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే, చేతనైతే ముందుగా ఓఆర్ఆర్ టెండర్లను రద్దు చేసి తర్వాత విచారణ జరపాలన్నారు కేటీఆర్. దమ్ముంటే, చేతనైతే రేవంత్ రెడ్డి అనేటోడు మొగోడైతే ముందు ఓఆర్ఆర్ ఫస్ట్ ఆ టెండర్ క్యాన్సిల్ చేయమనండి. ఫస్ట్ అది క్యాన్సిల్ చేయమనండి, ఆ తర్వాత విచారణ చేయమనండి. రేవంత్ రెడ్డి మొగోడైతే. ఇరుపక్షాలు ఈ టెండర్ల అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో విచారణలో ఏం తేలనుందన్నది ఆసక్తికరంగా మారింది.